యొక్క విలువైన ఆభరణం అతని పక్కనే ఎల్లప్పుడూ నడిచే అతని ప్రేయసియే. కోపం ఒక్క క్షణం ఉండి వెంటనే వెళ్ళిపోవాలి. ప్రేమ ఒక్కొక్క క్షణం సిగురిస్తూనే ఉండాలి. అప్పుడే బంధాలు కలిసి ఉండగలవు. మనం ఎదగడానికి చేయి అందించిన వాళ్ళకంటే కాళ్ళు పట్టుకుని లాగే వాళ్లే ఎక్కువ ఉంటారు సమాజంలో. ఈ ప్రపంచంలో మగాడి కళ్ళకు అందంగా కనిపించేది సృష్టి కాదు, స్త్రీ. బీరువా తెరవగానే ఆడవాళ్ళకి వచ్చే పెద్ద సమస్య ఏంటో తెలుసా? కట్టుకోవడానికి మంచి చీర దొరకదు. చేతిలో ఉన్న చీర బీరువాలో పెట్టడానికి ప్లేసు దొరకదు. మంచివారితో చేసిన స్నేహం ఎప్పటికీ కూడా విఫలం కాదు. తగిన సమయంలో తగిన రీతిలో ఆదుకుంటుంది. బతుకు మీద బాధ్యత లేనోడికి భవిష్యత్తు మీద హక్కు ఉండదు. నిన్ను సానబెట్టడానికి సంఘర్షణల మధ్యకు నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతావు, తప్పుకుంటే రాయిలా మిగిలిపోతావు. మనిషి బంగారంలా ఉంటే సరిపోదు, మనసు బంగారంలా ఉండాలి. ఎందుకంటే బంగారం విలువ క్యారెట్లను బట్టి, మనిషి విలువ క్యారెక్టర్ను బట్టి ఉంటుంది. ఒక పాల గ్లాసులో ఒక్క విషపు సుక్క ఎంత ప్రమాదమో, మనిషిలో మెదిలే ఒక చెడు ఆలోచన అయినా సరే అది విషం కంటే ప్రమాదమే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి జీవితంలో నువ్వు ఎప్పటికీ ఒక అవసరానివి మాత్రమే. మనిషితో ఏర్పడిన బంధం మనసు మారే వరకు ఉంటుందేమో, కానీ మనసుతో ఏర్పడిన బంధం మరణం వరకు నిలిచి ఉంటుంది. పలకరింపులు కూడా పైసల మీదే ఆధారపడి ఉంటున్నాయి నేటి రోజుల్లో. ఏదైనా సరే మనది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. వెలకట్టలేని బంధమైన విలువైన వస్తువైన. ఒకరి నిర్లక్ష్యంలో బ్రతకటం కన్నా ఒంటరిగా బ్రతకటం చాలా నయం. మన గెలుపు కోసం పరుగెడితే ఎప్పటికైనా గెలుస్తాము, కానీ పక్కోడిని పడగొట్టాలని ప్రయత్నిస్తే ఎప్పటికీ గెలవలేము. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువను ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. ఎప్పుడైతే ఒక వ్యక్తి దగ్గర నుండి నువ్వు ఆశించడం మొదలెడతావో అప్పటి నుండి ఆ వ్యక్తి నిన్ను శాసించటం మొదలెడతాడు. నిన్ను మోసం చేసిన వాడిని నువ్వు మోసం చేయి, అంతా దేవుడు చూసుకుంటాడు అనుకోవద్దు. అదే ధర్మం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ చుట్టూ ఉన్న ప్రతి మగాడి జీవితంలో స్త్రీ ఎప్పటికీ ఒక అవసరానివి మాత్రమే. ఏ బంధమైనా కలకాలం పదిలంగా ఉండాలంటే అర్థం చేసుకునే మనసుతో పాటు రాజీ పడే స్వభావం కూడా మనలో ఉండాలి. యోగా అంటే అసలు అర్థం మీ హద్దులన్నింటినీ తుడిచివేయడం, ఇంకా స్వేచ్ఛను తెలుసుకోవడం. ఎవరిని బాధ పెట్టకూడదు అన్న మనిషి ఆ అందరి వల్ల బాధపడుతూనే ఉంటాడు. కామంతో ఏర్పడిన బంధం మనసు మారే వరకు ఉంటుందేమో, కానీ ప్రేమతో ఏర్పడిన బంధం మరణం వరకు నిలిచి ఉంటుంది. మనం ఎవరికైతే ఎక్కువ వాల్యూ ఇస్తామో వాళ్ళ దృష్టిలో మనం చాలా చీప్గా కనిపిస్తాము. గాయపడ్డ మనుషులు గాయాల్ని మాన్చుకుంటూ సరికొత్త చరిత్రను సృష్టించాలి. మాటలకు అర్థాలు వెతికేవాళ్ళు మనవాళ్ళు కాదు, మన మౌనాన్ని అర్థం చేసుకునే వాళ్లే మనవాళ్ళు. కలికాలంలో నిజాలు మాట్లాడేవాడు నీచుడు, అబద్ధాలు చెప్పేవాడు ఆప్తుడు, సహాయం చేసేవాడు సన్నాసి, నటించేవాడు నారాయణుడు, మోసాలు చేసేవాడు దేవుడు, కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ ఒంటరివాడే. ఒకరి జీవితంలోకి మనం ప్రవేశించినప్పుడు వారు సాధించడానికి మనం కారణం కావాలి, కానీ వారు ఆగిపోవడానికి మనమే కారణం కాకూడదు. కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే. 100 పుస్తకాలు చదివింది ఒకడి కింద తలదించుకొని బ్రతకడానికా,
అన్ని పరీక్షలు రాసింది ఒక్కరోజు పడే జీతం డబ్బుల కోసం నెలంతా గుడ్డు చాకిరి చేయడానికా? నువ్వు సూర్యుడిలా ప్రకాశించాలనుకుంటే ముందు సూర్యుడిలా మండడానికి సిద్ధపడాలి. గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ హేళనతోనే మొదలవుతాయి. ఎప్పుడు భయపడటం మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలవుతుంది. విజయాన్ని సాధించాలనే లక్ష్యం నీకు ఉన్నప్పుడు ఆ లక్ష్యంపై పూర్తి ఏకాగ్రత సారించు. నీ లక్ష్యం నెరవేరుతుంది. ఉన్నప్పుడు కాపాడుకోవడం తెలియని మనిషికి కోల్పోయాక పడే బాధలో అర్థం ఉండదు. నీకు విలువ ఇచ్చే మనిషి ఏనాడు నిన్ను కోల్పోయే పరిస్థితి తెచ్చుకోడు. గెలుపు అంటే తిరిగి కొట్టడం కాదు, తిరుగు లేకుండా ఎదగడం. తులం బంగారం అక్కా చెల్లెళ్ళని విడదీస్తుంది. గజం స్థలం అన్నాదమ్ముల్ని దూరం చేస్తుంది. 3 అంగుళాల నోటు 6 అడుగుల మనిషిని ఆడిస్తుంది. అరంగళం నాలుక 6 అడుగుల మనిషిని గాయపరుస్తుంది. విష్ణుమూర్తి దశావతారాలు: 1 మత్స్యావతారము, 2 కూర్మావతారము, 3 వరాహావతారము, 4 నరసింహావతారము, 5 వామనావతారము, 6 పరశురామ అవతారము, 7 రామావతారము, 8 కృష్ణావతారము, 9 బలరామావతారము, 10 కల్కి అవతారము. నిజాలు చెప్పే వాళ్లను దూరం చేసుకుంటాం. ఉన్నది లేనట్టు నమ్మించే వాళ్ళ మాయలో ఈజీగా పడిపోతాం. నిజాలు తెలుసుకునేలోగా నిజాయితీగా ఉండే వాళ్ళను కోల్పోతారు. పెళ్లిలో వేసే 7 అడుగులకు అర్థం ఏమిటో తెలుసా? సమన్వయంతో శక్తిని పుంజుకుంటూ, పరస్పరం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, సుఖదుఖాలను పంచుకుంటూ, సంపదను సంరక్షించుకుంటూ, సంతాన సంరక్షణ చూసుకుంటూ, ఆజన్మాంతం స్నేహబంధాన్ని వీడకుండా సర్వదా ఏకమై ఉంటాము అని అర్థం. సోమరితనం మానవ ప్రగతికి పెద్ద శత్రువు. సోమరితనం కారణంగా విజయం సాధించడానికి అనేక అవకాశాలను కోల్పోతారు. సోమరితనం కారణంగా వైఫల్యాలకు చింతించరు. అలాంటి వ్యక్తులు జీవితంలో మరింత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. చిరునవ్వుతో రోజును ప్రారంభిస్తే ఒక చిరునవ్వు ఎందరినో మిత్రులను చేస్తుంది. క్షణికమైన కోపం ఎందరినో శత్రువును చేస్తుంది. అందుకే విలువైన మీ జీవితంలో వచ్చే ప్రతి కొత్త రోజును నవ్వుతూ ప్రారంభించండి. తల్లిదండ్రులు ఉన్నంత వరకే జీవితం సాఫీగా సాగిపోతుంది. తల్లి లేకపోతే బాధ తెలుస్తుంది, తండ్రి లేకపోతే బాధ్యత తెలుస్తుంది. ఇద్దరూ లేని రోజు బతుకంటే ఏమిటో తెలిసి వస్తుంది. కలుపు మొక్క పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగదు. అలాగే అవినీతి చేసేవాడు ఎదిగినంత తొందరగా నిజాయితీ పరుడు ఎదగలేడు. నువ్వు చేసిన మోసం నీ ఒక్కడితోనే పోదు. అది పాపమై శాపమై నీ బిడ్డల్ని, ఆ తరువాత వాళ్ళని కూడా వెంటాడుతుంది. జాగ్రత్త. ఈ లోకంలో తీయటి మాటలు, కపట ప్రేమలు పంచేవారిని నమ్మినంత సులభంగా మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవారిని నమ్మరు. ప్రపంచంలో ఎవరినైనా ప్రేమించవచ్చు, కానీ దానికంటూ అర్హత, ఏమి అడిగినా ఇవ్వగలిగే సమర్థత, అందరికంటే ఎక్కువగా ప్రేమించే మనసు, ఎన్ని గొడవలు అడ్డంకులు వచ్చినా పట్టుకుని నిలబడే నిబద్ధత ఉండాలి. అవును, ప్రేమకి చాలా కావాలి. కారు ఎవరైనా కొనొచ్చు, కానీ దాన్ని తిప్పడానికి పెట్రోలు, దానికి పెట్టే సర్వీసింగ్ ఖర్చులు తట్టుకోవాలి. బిజినెస్ ఎవరైనా పెట్టొచ్చు, కానీ దానికి కట్టే ట్యాక్స్ ఛార్జీలు తట్టుకోవాలి. ఏసీ ఎవరైనా కొనొచ్చు, కానీ దాన్ని వాడితే వచ్చే కరెంటు బిల్లు తట్టుకోవాలి. హిందువులను మేల్కొల్పడం అంత సులభమేమి కాదు. సాక్షాత్తు పరమాత్ముడే 18 అధ్యాయాలు 700 శ్లోకాలు పఠించాల్సి వచ్చింది. అప్పుడే అర్జునుడు ఆయుధాలు పట్టాడు. బతకాలంటే నటనైనా రావాలి,
లేకపోతే మాటలతో మాయ చేయడమైనా రావాలి. మంచితనం, నీతి, నిజాయితీ అంటూ కూర్చుంటే బతికున్నంగానే సమాధి కడతారు. ఎవరినైనా తేలికగా ఓడించవచ్చు, కానీ వారి మనసును గెలవాలంటే మాత్రం ఎంతో శ్రమించాలి. ఎదుటివారిని గాయపరచడం నీళ్లలో రాయి వేసినంత సులువు, కానీ ఆ రాయి ఎంత లోతుకు వెళ్ళిందో వేసి వెళ్ళిపోయిన వారికి తెలియదు. ఒదిగి ఉండే స్వభావం కలవారు త్వరగా ఎదగగలుగుతారు. ఒదిగి ఉండటం అనేది చిన్నతనం కాదు, రేపటి విజయానికి తొలిమెట్టు. చాలా మంది జీవితంలో ప్రేమ ఉంటుంది, కానీ కొందరి జీవితాల్లోనే ప్రేమించిన వారు తోడు ఉంటారు. గతంలో నిన్ను బాధ పెట్టిన విషయం గురించి మర్చిపో, కానీ అది నీకు నేర్పిన పాఠాన్ని మాత్రం అస్సలు మర్చిపోకు. అతిగా నమ్మిన బంధమే నమ్మక ద్రోహం చేస్తుంది. పక్కింట్లో గొడవ జరుగుతుంటే తలుపులు వేసుకుని వింటున్నాం. రోడ్లపై ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే వీడియో తీసి షేర్ చేస్తున్నాం. ఆకలితో ఎవరైనా చిన్న సాయం అడిగితే హితబోధలు చేస్తున్నాం. మనుషుల్లో మానవత్వం ఉందా అని పరిస్థితికి వచ్చేశాం. నీకు విలువ లేని చోట నీ నిజం గెలవదు. నీకు నువ్వు నిలదొక్కున్న చోట నీ అబద్ధం సైతం చిందులేస్తుంది. కొన్ని బంధాలను తెంచుకుంటేనే మంచిది. మనకు విలువ ఇవ్వని వాళ్ళతో ఉండటం కంటే దూరంగా ఉండటమే మంచిది. నన్ను వదులుకొని మీరు తప్పు చేశారో, మిమ్మల్ని వద్దనుకొని నేను తప్పు చేశాను అని కాలమే సమాధానం చెప్తుంది. ఈ ప్రపంచంలో నటించే వాళ్లే సంతోషంగా ఉంటారు. నీతి నిజాయితీగా మానవత్వంతో ఉండేవాళ్ళు బాధతో ఒంటరిగానే ఉంటారు. కష్టాలు పడినా పోవు, సుఖాలు నవ్వితే రావు. గుండె నిబ్బరంతో నవ్వుతూ పోరాడితే నేటి కష్టాలే రేపటి సుఖాలవుతాయి. నీ గమ్యం చేరే దారిలో ఈర్చిపడే కళ్ళుంటాయి, ఎత్తి చూపే వేళ్లుంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్లుంటాయి. బెదిరావో నీ గమ్యం చేరలేవు. సాగిపో నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడు స్థిరం కాదు, కష్టం ఎప్పుడు వృధా పోదు. మనసులో చాలా బాధగా ఉంది, కానీ చెప్తే వినేవాళ్ళు నాకంటూ నా అనేవారు ఎవ్వరూ లేరు. ఒకవేళ ఉన్నా నన్ను పరాయివాడిగానే చూస్తారు. ఒక దేశం విశ్వ విజేత కావాలి అంటే పంచాల్సింది డబ్బు కాదు, విద్య. కేవలం బలం ఉండగానే సరిపోదు, తెలివి కూడా ఉండాలి అని నిరూపించు. నేను నీ నుండి ఆశించేది రెండు విషయాలు. ఒకటి, ఎప్పుడూ నువ్వు నవ్వుతూ. రెండోది, అలా నవ్వుతూ జీవితాంతం నాతో ఉండాలి. చీకటితో నిండిన ఒక గదిలో చిన్న దీపం ఎంత వెలుగుని ప్రకాశిస్తుందో, కష్టాల్లో ఉన్న ఒక మనిషికి నేనున్నాను అనే మాట అంతే ధైర్యాన్ని ఇస్తుంది. అవసరంతో చేసే స్నేహాలు, వ్యామోహంతో కూడిన ప్రేమ, ఆవేశంలో ఇచ్చే వాగ్దానాలు, కోపంలో తీసుకునే నిర్ణయాలు ఎన్నాళ్ళో నిలబడవు. ఇవన్నీ తాత్కాలికాలు, ఏవి శాశ్వతాలు కాదు. వీటి నుంచి నీవెలాగూ తప్పించుకోలేవు. కనుక వీటి ప్రభావం నీ మనసు మీద పడకుండా ఓర్పుతో మసలాలి. కొంచెం ఓపిక పట్టావంటే ఇవన్నీ గాలిలో మేఘాల్లాగా అదృశ్యమైపోతాయి. కనుక మనసు నిగ్రహించుకో. కొద్ది రోజులు గడిచాక మనం ఒకరికి నచ్చటం లేదు అంటే దానికి అర్థం మన దగ్గర వారికి అవసరాలు తీరిపోయాయని అర్థం అయి ఉండవచ్చు. అవసరాల కోసం కలిసే బంధమైనా ఎక్కువ కాలం నిలబడలేవు అన్నది పచ్చి నిజం. సంభోగం మోజులో పడిన స్త్రీ తన భర్తను, ఆఖరికి తన పిల్లలను సైతం విడిచిపెట్టి ప్రియుడితో లేచిపోవడానికి సిద్ధంగా ఉంటారు. మీకు సాయం చేస్తున్న వారిని మరువకండి. మిమ్మల్ని ప్రేమిస్తున్న వారిని ద్వేషించకండి. మిమ్మల్ని నమ్ముతున్న వారిని మోసం చేయకండి. ఆకలికి అన్నం పెట్టే వారికి,
ఆపదలో ఆదుకునేవారికి, అవసరమైనప్పుడు ప్రేమ పంచేవారికి, మనసారా నీకోసం కన్నీరు కార్చేవారికి ఎప్పుడూ రుణపడి ఉండు. అది నీకు 1000 జన్మల పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. ఎవరి మీద ఇష్టం లేదు, కోపం అసలే లేదు, నమ్మకం అంతకంటే లేదు. నా బాధ నేను భరించాల్సిందే, నా కష్టం నేను మోయాల్సిందే, నా కన్నీళ్లు నేనే తుడుచుకోవాల్సిందే. ఎందుకంటే ఇది నా జీవితం. నీపై ఎన్ని నిందలు పడ్డా మౌనంగా ఉండు. మంచివారికి నిందలు సహజం. నీ మౌనం ఎంత పవర్ఫుల్ అని టైం వచ్చినప్పుడు అదే తిరిగి వారికి సమాధానం చెబుతుంది. మాట్లాడాలి అనే చిన్న ఆలోచన కూడా మనసులో లేనప్పుడు మనిషి దగ్గరగా ఉంటే ఏంటి, దూరంగా ఉంటే ఏంటి? నిన్న మొన్నటి వరకు వేప పుల్లలతో పళ్ళు తోముకుంటే చదువురాని పల్లెటూరి ముద్దు అని నవ్వేవారు. కానీ ఇప్పుడు యుఎస్ఏలో వాల్మార్ట్, అమెజాన్ వంటి సంస్థలు 200 వేప పుల్లలకు $15, సుమారు 1200 రూపాయలు ఆర్గానిక్ టూత్ బ్రష్ అని పేరు పెట్టి అమ్ముతున్నాడు. మన భారతీయ సాంప్రదాయాలు ఎప్పుడూ గొప్పవే. జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం ఒక మంచి స్నేహితుడిని సంపాదించినప్పుడు కలుగుతుంది. తండ్రిలా ప్రేమ చూపించే భర్త ఉన్నంతకాలం ఆ భార్య ఒక యువరాణి. ఎంత సంపాదించినా సర్దుకొని పోయే భార్య ఉన్నంతకాలం ఆ భర్త ఒక ధనవంతుడే. డబ్బు లేకపోతే నీ ఇంట్లోనే విలువ ఉండదు. అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది? ఒకప్పుడు మనుషుల గుణం చూసి దగ్గరయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు డబ్బును చూసి దగ్గరవుతున్నారు. మగాడు లేకపోయినా స్త్రీ బతకగలదు. ఎందుకంటే స్త్రీకి ఆత్మవిశ్వాసమే ఎక్కువ. స్త్రీ లేకుండా మగాడు మాత్రం బతకలేడు. ఎందుకంటే మగవాడి ఆత్మవిశ్వాసం స్త్రీ కాబట్టి. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. నీ వల్ల లాభం పొందిన వారు నీపై నిందలు మోపుతుంటే బాధపడకు. నీకు చేతనైంది నువ్వు చేశావు, వాళ్లకు చేతనైంది వాళ్ళు చేస్తున్నారు. ఎవరు చేసుకున్న దానికి ఫలితం వాళ్ళు అనుభవించే రోజు ఖచ్చితంగా వస్తుంది. అవినీతి ఎప్పుడూ హడావుడిగానే ఉంటుంది, కానీ నిజాయితీ ఎప్పుడూ నిశ్శబ్దంగానే ఉంటుంది. నా జీవితానికి అద్భుతమైన ఆరంభం నీవే, అందమైన ముగింపు నీవే. నువ్వు లేక నేను లేను, నువ్వు లేని జీవితం ఊహించలేను. ఒకరు అన్నదాత, మరొకరు ప్రాణదాత. వీళ్ళు ఎప్పటికీ బాగుండాలి. జై హింద్. ఆకలి భయం కొందరు భారతీయులను క్రైస్తవులుగా మార్చేసింది. సావు భయం కొందరు భారతీయులను ముస్లింలుగా మార్చేసింది. చరిత్ర చెబుతుంది. ఆడపిల్ల తన జీవితంలో కోరుకునేది ఒకే ఒక కోరిక. తన చేతిని ఎప్పటికీ వదలని, తనే లోకం అనుకునే ఒక బంధం. స్త్రీ ఎంత దూరం పెడుతున్నా చిరునవ్వుతో పలకరించడం, ఆశగా నీ రాక కోసం ఎదురు చూడటం పురుషుడి బలహీనత. కష్టం వచ్చింది నీకే అయినా కాలం పరీక్ష పెట్టింది మాత్రం నీ చుట్టూ ఉన్న వాళ్లకు. గుర్తించు, ఎవరు నీ వాళ్ళు, ఎవరి పరాయి వాళ్ళు. బ్రతుకు ఇంటి కిటికీ లాంటిది. తెరిస్తే వెలుగు, లేకుంటే చీకటి. అలాగే శ్రమిస్తే సుఖం, లేదంటే దుఃఖం. అంతా మన చేతిలోనే ఉంది. ఈ మధ్య పిలుపులో ఎన్ని చేంజెస్ వచ్చాయంటే, అమ్మను మామ్మని, అన్న తమ్ముడిని అయితే బ్రో అని, అక్క చెల్లిని అయితే చిస్ అని, భర్తను హబ్బీ అని. కానీ భార్య అనే పదాన్ని మార్చే ధైర్యం ఇప్పటి వరకు ఎవరికీ రాలేదు, రాదు కూడా. నువ్వు నాశనం అవడానికి 2 కారణాలు. ఒకటి మందు, రెండోది మగువ. ఈ రెండింటి జోలికి వెళ్ళకండి. వెళ్ళారు అంటే మీ జీవితం సర్వనాశనం అవుతుంది.
వంటల్లో వెల్లుల్లి వేసే వారి సంఖ్య ఎక్కువే. అల్లం వెల్లుల్లి పేస్టును వాడేవారు ఎంతో మంది ఉన్నారు. అయితే ప్రతిరోజు ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బను తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతిరోజు ఒక్క రెబ్బను తిని చూడండి. నెల రోజుల్లో మీలో ఎన్నో మంచి మార్పులు కనిపిస్తాయి. మీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పచ్చి వెల్లుల్లిలో విటమిన్ సి, విటమిన్ బి6, సెలీనియం, మ్యాంగనీస్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా రోగనిరోధక వ్యవస్థను బలంగా మారుస్తాయి. వెల్లుల్లి రెబ్బను ప్రతిరోజు తీసుకోవడం వల్ల జలుబు బారిన పడడం తగ్గుతుంది. ఒక అధ్యయనంలో ప్రతిరోజు వెల్లుల్లి తినేవారు అతి తక్కువగా ఔషధాలు తీసుకుంటున్నట్టు తేలింది. వారికి 63% వరకు జలుబు, ఫ్లూ వంటి రోగాలు వచ్చే ఛాన్స్ తగ్గినట్టు గుర్తించారు. మన దేశంలో ఎంతో మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. అలాంటి వారికి వెల్లుల్లి ఎంతో సహాయపడుతుంది. రోజుకు ఒక వెల్లుల్లి రెబ్బను తింటే చాలు. రక్తపోటు అదుపులో ఉంటుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. దీన్ని పచ్చిగా తిన్నప్పుడు రక్తనాళాల్లో రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. అధిక రక్తపోటు రాకుండా ఉంటుంది. రక్తనాళాల్లో రక్తం ప్రశాంతంగా ప్రవహిస్తుంది. కాబట్టి అధిక రక్తపోటు బారిన పడకుండా ఉంటారు. పచ్చి వెల్లుల్లి తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను ఇది తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ అయిన హెచ్డిఎల్ను పెంచుతుంది. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం కోసం ప్రతిరోజు వెల్లుల్లి రెబ్బను తినడం అలవాటు చేసుకోవాలి. ఇది గుండెకి ఎంతో మంచిది. గుండెపోటు, గుండె వైఫల్యం వంటి సమస్యలు రాకుండా ఈ వెల్లుల్లి రెబ్బ అడ్డుకోగలదు. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువ. అలాగే యాంటీవైరల్ లక్షణాలు కూడా ఉన్నాయి. వెల్లుల్లిలో అల్లిసిన్ వంటి సల్ఫర్ సమ్మేళనాలు వ్యాధికారక క్రిములతో పోరాడే శక్తిని అందిస్తాయి. అంటువ్యాధులను నివారిస్తాయి. దీనిలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. సాల్మోనెల్లా, ఈకోలి వంటి వ్యాధికారక క్రిములతో పోరాడే శక్తిని అందిస్తాయి. ప్రతిరోజు వెల్లుల్లి తినడం వల్ల శరీరం డిటాక్సిఫికేషన్కు గురవుతుంది. సమ్మేళనాలు శరీరం నుండి విషాన్ని, లోహాలను, వ్యర్థాలను తొలగిస్తాయి. రక్తంలో సీసం స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. తలనొప్పి, అధిక రక్తపోటు వంటి లక్షణాలు రాకుండా ఉంటాయి. ప్రతిరోజు వెల్లుల్లి తినాలనుకునేవారు దాన్ని మెత్తగా పేస్టులా చేసుకొని ఒకేసారి తినేస్తే మంచిది. ఎందుకంటే దాని రుచి అంతగా బాగోదు. చిన్నగా కొరుక్కుని తింటే అరముక్క తినేసరికి విరక్తి వస్తుంది. కాబట్టి మెత్తగా పేస్టులా చేసుకుని వెంటనే మింగేస్తే సులువుగా తినేయగలరు. లేదా అన్నంలో మిక్స్ చేసుకొని తినేసినా మంచిదే. ఎప్పటికీ వదులుకోవాలనిపించని వ్యసనానివి నువ్వు. జీవితమంతా మోయాలనిపించే నిశ్శబ్దానివి నువ్వే. లక్ష్యం, ప్రతీకారం రెండు ఎప్పుడూ ఆకలితో ఉంటాయి. సొసైటీ గురించి ఆలోచించే వాళ్ళకన్నా నా గురించి సొసైటీ ఏమనుకుంటుందో అని ఆలోచించే వాళ్లే ఎక్కువ. ఈ రోజుల్లో బ్రతకాలంటే మంచితనాన్ని బయట పెట్టకు. కాసులకి, కానుకలకి పక్క మార్చే ప్రపంచంలో ఇంకా నిజాయితీ మిగిలే ఉంది అంటున్నా. చేసే మాట చెప్పకు, ఇచ్చిన మాట తప్పకు, నమ్మిన వాళ్లను ముంచకు, మన అనే వాళ్లను విడిచిపెట్టకు. ప్రేమించిన వాళ్లతో జీవితం పంచుకోకపోయినా బ్రతకొచ్చు. కానీ పెళ్లి తర్వాత బంధంలో ప్రేమ లేకపోతే నరకమే. ప్రతి మనిషిలో మంచిని చూడటం నేర్చుకుంటే మనలోని మంచి పెరుగుతుంది. ఈ ప్రపంచంలో తల్లిదండ్రులను చూసుకోవడం కంటే గొప్ప ఉద్యోగం ఇంకొకటి లేదు. వారితో గడిపే సమయాన్ని మించిన విలువైన సంపాదన మరొకటి లేదు. ఇది తెలుసుకున్నవాడు ధన్యుడు. నిజాయితీగా ప్రేమించినందుకు అబ్బాయిలకు దక్కేది కన్నీళ్లు, నిద్రలేని రాత్రులు, నరకంగా మారిన క్షణాలు, జ్ఞాపకాలు, అంతులేని ఆలోచనలు, ఆవేదనలు, సమాధానం లేని ప్రశ్నలు.
రేపు రాజులా బ్రతకాలి అంటే ఈరోజు కూలీలా కష్టపడాల్సిందే. ఈ నిజం తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ధనవంతులే. అనుకున్నది ఏమీ జరగటం లేదని లైఫ్ని ఎప్పుడూ తక్కువగా చూసుకోకు. దేనికైనా టైం రావాలి అంతే. కొన్ని రోజులు చెడు జరిగినా మౌనంగా ఉండు. నీకంటూ ఒక రోజు వస్తుంది. భర్త వదిలేసినా, ఎన్ని కష్టాలు వచ్చినా, లోకం ఎన్ని మాటలు అన్నా వాటన్నింటినీ ఎదిరించే తన పిల్లల కోసమే బ్రతుకుతుంది అమ్మ. ఈ లోకంలో తీరని రుణం అంటూనే ఉంటే అది ఒక అమ్మదే. బ్లాక్ చేస్తే బార్కు వెళ్తా, బుక్ చేస్తే బీచ్కి వెళ్తా, లాక్ చేస్తే లంచ్కి వెళ్తా, కుక్ చేస్తే కూటికి వెళ్తా, ఓకే చేస్తే ఓయూకి వెళ్తా. జీవితంలో అన్ని బాధలు అనుభవించిన వాడు దేనికి భయపడడు, అది దెయ్యమైనా సరే. భర్త భార్యను కొడితే పుట్టింటికి పోతుంది. మరి భార్య భర్తను కొడితే ఎక్కడికి పోవాలి? నువ్వు ఎక్కడికి పోలేవు కాబట్టే భార్య జోలికి పోవద్దు. తగ్గాల్సిన చోట తగ్గితే జీవితం, శరీరం రెండూ అందంగా మారిపోతాయి. ఓయ్, ఒక ముద్దు అప్పుగా ఇస్తావా? తిరిగి ఇచ్చేస్తా, మళ్ళీ వెంటనే. అర్థం చేసుకునే వాళ్ళ కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు. కానీ అర్థం చేసుకోని వారి కోసం తగ్గుతూ ఉంటే వాళ్ళ దృష్టిలో దిగజారిపోతున్న వాళ్ళలా కనిపిస్తాం. మనసులో బాధ ఉంటే భవిష్యత్తు మీద ఆశ ఉండదు. సావు కూడా మనకి చిన్నగానే కనిపిస్తుంది. ఈ రోజుల్లో ఎక్కువగా స్నేహబంధం అనేది డబ్బు, కామంతోనే ముడిపడి ఉన్నది. నేను బ్రతికి ఉన్నప్పుడే చూపించు నీ ప్రేమని, నీ కోపాన్ని, నీ ఇష్టాన్ని. సచ్చాక ఏముంది? కాల్ చేస్తే బూడిద, పూడ్ చేస్తే మట్టి తప్ప. అప్పుడు నా శవం ముందు కూర్చొని ఏడ్చినా నా చేతులు కూడా కదలవు నీ కన్నీరు తుడవడానికి. కొన్ని పరిచయాలు గొప్పవి. వాటిని గౌరవించి ఒక బంధంగా మలుసుకోగలిగితే అందమైన కలలో అద్భుతాలు చూసినట్టు ఉంటుంది. మనకిచ్చే సమయాన్ని బట్టి మన విలువ అర్థమైపోతుంది. మనం వాళ్ళ దృష్టిలో ఎక్కడ ఉన్నామని. ముఖాన్ని చూసి ఇష్టపడితే 3 నిమిషాల్లో ముగిసిపోతుంది. మనసు చూసి ఇష్టపడితే జీవితాంతం నీకు తోడుగా ఉంటుంది. ఒకరి జీవితంలో మనం ఎంత ముఖ్యమనేది వారు మనకు కేటాయించిన సమయాన్ని బట్టి, మాటల తీరును బట్టి తెలుస్తుంది. చెప్తేనే తెలిసేది ఇష్టం. చెప్పాలనుకున్నా, చెప్పలేనిది చెప్పకపోయినా తెలిసేదే ప్రేమ. నీకు అందని దానికోసం ఆశపడకు, నీకు నచ్చని దానికోసం కష్టపడకు. నీకై కష్టపడే వారిని మరిచిపోకు, నిన్ను ఇష్టపడే వారిని వదులుకోకు. ప్రేమ ఒక మహావృక్షం. నువ్వు ఎంత నరికినా గుండె లోతుల్లో నుండి మళ్ళీ మళ్ళీ చిగురిస్తుంది. 100 ఏళ్లు బ్రతకలేవు. నీవు 10 ఇళ్ళు కట్టుకున్నా ఉండేది మాత్రం ఒకే ఇంట్లో. డబ్బులను సంపాదించడం కాదు, మనుషులను సంపాదించుకో. అదే నీకు విలువైన ఆస్తి. నిన్ను నీలా ప్రేమించిన వాళ్ళు జీవితంలోకి వస్తే సంతోషం. ఎదుటివారికి నచ్చేలా మారావా, అది నరకమే. చక్కటి కాపురానికి ఎంచక్కటి చిట్కా. భర్త అరిచినప్పుడు భార్య లోపలికి, భార్య అరిచినప్పుడు భర్త వీధిలోకి వెళ్ళిపోవాలి. అంతే, సింపుల్. అక్షరాలు చదవాలంటే భాష రావాలేమో కానీ అంతరంగాన్ని చదవాలంటే అర్థం చేసుకునే మనసుంటే చాలు. పనికిరాని బంధాలతో ఉండడం కంటే ఒంటరిగా ఉండడమే మేలు. నువ్వు ఎంత మారిపోయావో నీ మొండితనమే చెప్పాలి. మొండితనం, కోపం ఉండాలి. అవి ఉంటేనే ఒకరిని ద్వేషించము. భర్త ఎంత సంపాదించినా గాని భార్య చూపించే ప్రేమ మీదే ఆధారపడి ఉంటుంది వాడి సంతోషం. మనసు నిండా ప్రేమ ఉన్నవారికి గుండెల నిండా బాధ కూడా ఉంటుంది. ఓపిక చాలా విలువైనది. అది ఎంత ఉంటే జీవితంలో అంత నేర్చుకుంటాం. అరచేతిలో ఉన్నది వదిలేసి ఆకాశంలో చందమామ కోసం చూడకు. హృదయం కూడా భూమి లాంటిదే. ద్వేషం అనే మొక్కను నాటితే విషం చిమ్ముతూ పెరుగుతుంది.
ప్రేమ, విశ్వాసం అనే విత్తనాలను నాటితే సమాజానికి పనికి వచ్చే మొక్కలను ఇస్తుంది. నేను నీకు ఉన్నా అని ఎవరు చెప్పినా నమ్మకు. టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది ఎవరు ఎంతవరకు అని. కొన్ని సమస్యలకు అసలు పరిష్కారం లేదనే అనిపిస్తుంది, కానీ వెతికితే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. మందు శరీరానికి మత్తు ఎక్కిస్తుంది, మగువ మనసుకి మత్తు ఎక్కిస్తుంది. ఈ రెండు కలిసిన ఒక రాత్రి స్వర్గంకి దారి తీస్తుంది. ప్రతిరోజు నిన్ను కలవలేకపోవచ్చు, కానీ ప్రతి క్షణం నిన్ను తలుసుకుంటూనే ఉంటాను. ప్రతి నిమిషం నీతో మాట్లాడలేకపోవచ్చు, కానీ నీతో మాట్లాడే నిమిషం కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. ఒంటి అందాలతో ఊరించడం కొందరు స్త్రీలకి అలవాటు. ఆ అందాలని అందుకోవాలని ఆరాటపడటం మగాడికి ఆనవాయితీ. భార్య తిన్నదా లేదా అని పట్టించుకోని భర్తలు ఉన్న ఈ రోజుల్లో నీవు తింటేనే నేను తింటా అని తినిపించే భర్త దొరకడం నిజంగా ఆమె అదృష్టం. సొంత ఊరిలో మంచి ఉద్యోగం, రోజు సాయంత్రం ఇంటికి తిరిగి రావడం, రాగానే స్నేహితులతో ఊరు మొత్తం తిరుగుతూ ఒక చెట్టు కింద ముచ్చట్లు చాలా మంది కల. ఆడదాని అంతులేని ప్రేమకి సరితూగే ప్రేమని ఇవ్వడం ఏ మగాడికి సాధ్యం కాదు. కానీ ఒక ఆడదాని అంతులేని ప్రేమను పొందాలంటే మాత్రం మగాడు పెట్టి పుట్టాలి. మూర్ఖుల మాటలకు ఎంత తక్కువగా స్పందిస్తే జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టానికి ఒక కారణం ఉన్నట్లు దానిని దాటడానికి ఖచ్చితంగా ఒక అవకాశం ఉంటుంది. ఏ నాటకానికి ఏ ముసుగు ధరించాలో తెలిస్తేనే ఈ మనుషుల మధ్య బ్రతకగలం. ఆస్తులు సంపాదించలేదని కన్నవారి మీద, కోరికలు తీర్చలేదని దేవుడి మీద ద్వేషం పెంచుకోకు. కని పెంచటం వరకే కన్నవారి బాధ్యత, కాపాడటం వరకే దేవుడి బాధ్యత. సంపాదించడం, సాధించడం నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది. దీపం మీద కోపం వస్తే చీకటి అయ్యేది నీకే. ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే. ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది నువ్వే. ఈ రోజుల్లో అందరూ మన చుట్టూ ఉండాలంటే మన దగ్గర ఉండాల్సింది మంచితనం కాదు, కేవలం డబ్బు ఉంటే చాలు. లేని ప్రేమలు, బంధాలు, నమ్మకం అన్నీ మనం పిలవకపోయినా వస్తాయి. ఈ రోజుల్లో అక్రమ సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. భర్త ఉండగా మరొకరితో రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు. మీ భర్తతో కాపురం చేయటం ఇష్టం లేదు అని విడాకులు తీసుకోండి, అంతేకాని కుటుంబాలను నాశనం చేయకండి. జ్ఞానం లేకపోవడం కంటే క్రమశిక్షణ లేకపోవడం మనిషికి ఎక్కువ హానికరం. చేసే మాట చెప్పకు, ఇచ్చిన మాట తప్పకు, నమ్మిన వాళ్లను ముంచకు, మన అనే వాళ్లను విడిచిపెట్టకు. నీ మేలు కోరేవారు ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటారు. నీ కీడు కోరుకునేవారు ఎప్పుడూ నిన్ను పొగుడుతూనే ఉంటారు. భజన చేసేవారు కాదు, ప్రశ్నించేవారే నీ నిజమైన మిత్రులు. నేర్చుకో నేస్తమా, ఇంట్లో నాన్నను చూసి నేర్చుకో, కష్టపడకుండా ఏదీ రాదని. అమ్మని చూసి నేర్చుకో, ఓర్పు లేకుంటే బ్రతకలేమని. చెల్లిని చూసి నేర్చుకో, ఇంట్లో కళకు రూపం అమ్మాయి అని. తమ్ముడిని చూసి నేర్చుకో, అల్లరి కూడా అందంగా ఉంటుందని. జీవితాన్ని చదవాలంటే ముందు మీ కుటుంబాన్ని చదువు. మిత్రమా, సిలబస్సు చాలా అందంగా ఉంటుంది. మిమ్మల్ని ధనవంతులను చేసే 8 గొప్ప అలవాట్లు. దాచిపెట్టుకోవడం కన్నా ఎక్కువ చేయడంపై దృష్టి పెట్టాలి. మీ ఆలోచనలకు రూపం వచ్చినప్పుడే డబ్బులు వస్తాయి. ధనవంతులు అయ్యే వరకు పేదవారిగానే ఉండాలి. ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ సంపాదిస్తారు. ఎంత వీలైతే అంత త్వరగా మొదలు పెట్టండి. మీ డబ్బుని ట్రాక్ చేయండి, పెట్టుబడి పెట్టండి. ఎప్పుడూ మీ ధనానికి మీరే యజమానిగా.